మిత్రమా, అడ్డుకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు, కానీ డబ్బు కట్టలతో ఊపిరిని నిలపలేం నేస్తమా. బాధల్లో ఉన్నప్పుడు డబ్బు ఇచ్చే ధైర్యం కన్నా మన అనుకున్న వాళ్ళిచ్చే ధైర్యం చాలా గొప్పది. ఒక్కసారి బాధల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చి చూడండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడండి నేస్తమా. అప్పుడే నీకే తెలుస్తుంది. అల వచ్చేటప్పుడు తల ఉంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది నేస్తమా. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం, కానీ బంధం నిలబడ్డం వల్ల జీవితాంతం కూడా గెలుస్తూనే ఉంటాం నేస్తమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు నేస్తమా. గెలిచిన వారికైనా ఓడిన వారికైనా ఈ రోజుల్లో ఉండేది 24 గంటలే. కాకపోతే గెలవాలనుకునేవారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఓడిపోయేవారు అంతసేపు కష్టపడాలా అని బాధపడుతూ ఉంటారు. అర్థమైందనుకుంటా. ఎవరిని ఎక్కువగా నమ్మకునేస్తమా. వేసవిలో కాళ్లకు రక్షణగా ఉన్న చెప్పులే వర్షాకాలంలో నీ వెనుక బురద చల్లుతాయి. అలాగే ఈరోజు నీ వెనుక ఉన్నవాళ్ళే రేపు నీకు వెన్నుపోట్లు పొడుస్తారు నేస్తమా. నీ వెనకున్న వాళ్ళే కాదు, నా అనుకున్న వాళ్ళు కూడా. ఇది 100% నిజం మిత్రమా. మిత్రమా, కృతజ్ఞత లేని వారికి సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటిస్తున్నారని తెలిసినా వాళ్ళే కావాలనుకోవడం, అది నీ అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మోసపోతే తప్పు మనది కాదు, కానీ రెండోసారి కూడా మోసపోతే అప్పుడు తప్పు 100% మనదే నేస్తమా. ఇది కలికాలం. నిన్ను పూర్తిగా ఖాళీ చేసే కాలమని గుర్తుంచుకో. చాలా జాగ్రత్తగా ఉండు నేస్తమా. దేనినైనా వదిలిపెట్టే ముందు ఇంతకాలం దాన్ని ఎందుకు పట్టుకున్నావో గుర్తు చేసుకో. అప్పుడే నిర్ణయం తీసుకోనేస్తమా. ఎందుకంటే ఒక్కసారి చేజారితే తిరిగి చేజిక్కించుకోలేవు కదా. ఒకవేళ తిరిగి పొందినా అది మునిపటిలా ఉండలేదు, ఉండదు కూడా. అది వస్తువైనా లేదా బంధమైనా సరే. అందరి మాటలు విన్నా ఓడిపోతాం, ఎవరి మాట వినకున్నా ఓడిపోతాం. ఎవరి మాటలు విన్నా నిర్ణయం నీదైనప్పుడు విజయం నీ సొంతమవుతుంది నేస్తమా. దెబ్బ నీకు తగిలితే నొప్పి నువ్వే భరించాలిగా. అలాగే ఎవరు ఏం చెప్పినా కూడా నిర్ణయం నీదే అయ్యుండాలని గుర్తుపెట్టుకో నేస్తమా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు. నీ పక్కన ఒక్కరూ ఉండరు. అదే అన్ని అబద్ధాలు చెబితే ఉన్నవి లేనివి కల్పించి చూడు. అలా చెబుతూ మాట్లాడితే నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అబద్ధాలకు ఉన్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు మిత్రమా. నిజం ఎప్పుడూ కఠోరంగానే ఉంటుంది, కాదంటారా. మంచివాడు అనిపించుకోవడానికి నలుగురు ముందు నటించేవాడు, ఇతరుల ముందు చెడ్డగా చిత్రీకరించేందుకు ప్రయత్నించేవాడు నలుగురు దృష్టిలో ఎప్పుడు కూడా చెడ్డవాడిగానే మిగిలిపోతాడు నేస్తమా. ఇది అక్షర సత్యం. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయనిపించినప్పుడు ఒక్క విషయాన్ని గుర్తు చేసుకో. విమానం ఎగరాలంటే గాలికి వ్యతిరేక దిశలోనే వెళ్ళాలి తప్ప గాలి వీచే దిశలో కాదని తెలుసుకోనేస్తమా. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం కూడా తప్పదు నేస్తమా. ప్రేమ ఎక్కువైతే బాధ కూడా తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం కూడా తప్పదు. అతి అనేది చాలా ప్రమాదం. బంధం ఎలాంటిదైనా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు నేస్తమా. అనుభవం నేర్పే పాఠాలకు విలువ ఎక్కువగా ఉంటుంది. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ మిత్రమా. సమస్యలు చెదపుట్ట లాంటివి. ఆదిలోనే గుర్తించి తొలగించాలి. నిర్లక్ష్యం చేస్తే విషపూరితమైన పాములు చేరి ప్రమాదంలా మారుతుందని తెలుసుకోనేస్తమా. కాదంటారా. ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా. కత్తిరించడం వల్ల
పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్టు విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకు వస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాల్సిందే. మిత్రమా, మరి అంత నిజాయితీగా ఉండడం కూడా అంత మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లునే కదా. కాదంటారనేస్తమా? మిత్రమా, నిజం సూర్యుడు వంటిది. కాసేపు కనిపించకపోతే అబద్ధం గెలిచినట్టు కాదు. సమయం వచ్చినప్పుడు ఆ కాంతి ఎదుట చీకటి లాంటి అబద్ధం కూడా నిలవలేదు నేస్తమా. ఓటమి గెలుపుకి పునాది. మన శక్తి సామర్థ్యాలు చూపించేది, మన వాళ్ళు ఎవరని తెలిపేది, గెలవడానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చేది ఓటమి అని తెలుసుకొనేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా, గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను కూడా చిన్నచూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు. అది ఎవరి గొప్పతనం వారిదే. రోజు తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది కదా. చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిదని తెలుసుకొనేస్తమా. కాదంటారా? మనకు వచ్చిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మనం కోరుకున్న స్థాయిలో మన కష్టమే విజయాన్ని మనకి అందిస్తుంది. మిత్రమా, సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టేవి అవి ఏంటో తెలుసా? ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేయడం, ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఉండడం, పేదరికంలో నిజాయితీ, మాట తీరులో సరళత్వం, కోపంలో సహనం, కష్టాలను తట్టుకొని నిలబడ్డం, సాటి మనిషిని గౌరవించడం నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తు చేసుకో మిత్రమా, మనల్ని అవమానించిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన ఆయుధం మన విజయమే. అదే వాళ్ళకి జీవిత కాలానికి సరిపోయే దెబ్బ. నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి. చేయగలనంటే సరిపోదు, చేసి చూపించాలనేస్తమా. కాదంటారా? ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడిపోయినప్పుడు పాఠం నుంచి నేర్చుకునేస్తమా. ఇక్కడ ఎలా నిలదొక్కున్నావనే కావాలనేస్తమా. చేసే పని ఏదైనా సరే బానిసలా కాకుండా ఆ పని మనదే అనుకుని యజమానిలా బాధ్యత తీసుకుని కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా సరే నీ కష్టం నిన్ను యజమాని చేస్తుందని గుర్తించుకో మిత్రమా. మిత్రమా, పొట్టు చుట్టు గల అమ్మాయిలు వీరు ఏ విషయానైనా సరే బహిరంగ మాట్లాడేస్తారు. బయట తిరగడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామితో కూడా చాలా ఓపెన్గా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కానీ జీవితంలో ఎదురయ్యే గందరగోళ పరిస్థితులు మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు. ఇక పొడవ జుట్టు గల అమ్మాయిలు వీరిలో సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు జీవితంలో ప్రతి క్షణం కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ప్రత్యేక గౌరవం కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షిస్తారు. కానీ అంత సులభంగా మాత్రం ఎవరితో కూడా కలిసిపోలేరు. భుజం వరకు జుట్టు ఉన్న అమ్మాయిలు వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను వీళ్ళు చాలా సులభంగా ఎదుర్కోగలరు. జీవితంలో ఏ బంధాన్నైనా దీర్ఘకాలం కొనసాగించడానికి కృషి చేస్తారు. అందుకే ఇలాంటి అమ్మాయిల్ని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.